వెయిట్ 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 ఓకే. మీరేమనుకున్నారంటే ఒకటి అసలు ఫీడ్‌బ్యాక్ చెప్పండి ఎలా ఉందో ఒకసారి? ఎలా ఉంది బాగుంది. మీకు ట్రైనింగ్? బిఫోర్ జాయినింగ్‌కి ఇప్పటికి ఎలా ఉంది చెప్పండి? ఎవరన్నా బాగుంది వన్ బై వన్ చెప్పండి. వన్ బై వన్ చెప్పండి. ఓకే ఫస్ట్ ఎవరో చార్టెడ్ ఆయన సార్ ఉన్నారు కదా! అకౌంటెంట్‌గా చేస్తారు ఆయన. మీరు చెప్పండి. నరేష్ గారు చెప్పండి. హాయ్ సార్, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ చెప్పండి. ట్రైనింగ్ అయితే నో ప్రాబ్లం సార్, క్లియర్గా అర్థమవుతుంది కాన్సెప్ట్స్ వైజ్. మేము ప్రాక్టీస్ చేసినప్పుడు కూడా మాకు సెకండ్ టైం అవుట్పుట్ వస్తుంది. లైవ్లో క్లాస్లో చూస్తున్నాం, అట్ ద సేమ్ టైం ప్రాక్టీస్ చేసినప్పుడు కూడా మాకు అవుట్పుట్ వస్తుంది. సాటిస్ఫైడ్ విత్ దట్. ఓకే. తర్వాత ఈ క్లాస్ స్లైడ్స్ కూడా మాకు రివిజన్కి బాగా ఉపయోగపడుతుంది. ఓకే. షార్ట్ టర్మ్లో ఒక చూడంగానే స్లైడ్లో ఒక ఇన్ఫర్మేషన్ అంతా ఒక గ్లాన్స్లో విజువలైజ్ చేసుకోగలం. సో త్రూ వన్ స్లైడ్ ద్వారా ఆ టాపిక్ మొత్తాన్ని రివైజ్ చేసుకోవడానికి కూడా బాగా యూస్ఫుల్ అవుతుంది. ఓకే. సో వీఆర్ హ్యాపీ విత్ దట్. మీరు ఎక్స్‌పెక్ట్ చేసారా? అంటే ఇంత తక్కువ అమౌంట్‌లో మనం ఎటువంటి ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తామని ఎక్స్‌పెక్ట్ చేసారా? నో సార్, యాక్చువల్లీ ప్రీవియస్ గ్యాదర్ చేశాను, 20,000-25,000 అడిగారు. బట్ అంత అమౌంట్ బేర్ చేయలేక మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యాను సార్. ఓకే. ఓకే. నాకైతే మాత్రము ఇంత తక్కువ అమౌంట్‌కి చెప్తున్నానని నా మీద అంటే కొంతమంది ట్రైనర్స్ మాత్రం చాలా రూమర్స్ స్ప్రెడ్ చేస్తున్నారు. మీకు అది కూడా చెప్తున్నాను. అదే పని అన్నమాట. వాళ్ళకేం ఉండదు ఇంకా నెగెటివ్‌గా మన గురించి ఏదో పిచ్చి పనులని చేస్తుంటారు. బట్ ఐ డోంట్ కేర్. ఓకే. నో ఇష్యూ. ఇదన్నీ కామన్ ఇంక మనం అవన్నీ పట్టించుకొని భయపడితే ఏం చేయలేం. లైఫ్‌లో ముందుకు వెళ్ళలేమండి. ఓకే. సో ఎంతో నమ్మకం ఉండబట్టే మనం వితిన్ 1 ఇయర్‌లో ఇంతమంది సబ్‌స్క్రైబర్స్, ఫాలోవర్స్ వీళ్ళందరూ మనకొచ్చారు. వితిన్ 1 ఇయర్, 1.5 ఇయర్‌లో మనకి ఆల్‌మోస్ట్ 16,000+ సబ్‌స్క్రైబర్స్ ఉన్నారంటే ఈజ్ నాట్ ఎ జోక్. అందులోనూ మనదేంటంటే ఒక ఎడ్యుకేషనల్ ఛానెల్, ఎంటర్‌టైన్‌మెంట్ ఛానెల్ కాదు. ఎంటర్‌టైన్‌మెంట్ అంటే చాలా మంది ఉంటారు ఫాలోవర్స్. ఎడ్యుకేషన్ అంటే ఇంత గ్రో వచ్చిందంటే అది మామూలు విషయం కాదు. ఓకే. డిఫరెంట్ పీపుల్ బ్లాక్‌మెయిల్ చేస్తుంటారు నాకు. ట్రైనర్స్ ఎవడో ఫోన్ చేస్తాడు. ఏదో బ్లాక్‌మెయిల్ చేస్తాడు. స్టూడెంట్ అనేవాడు నెగెటివ్ లేడు. ఒక్క పర్సన్ మాత్రం కొంచెం బాగా ఇబ్బంది పెట్టాడు ఒకాయన. కొంచెం డిఫరెంట్ మైండ్ సెట్ అతను. లైఫ్‌లో అంటే ఇంతమందిలో ఒక్క పర్సన్ నెగెటివ్ అంటే అసలు మామూలు విషయం కాదు. బట్ ట్రైనర్ అంటే కాంపిటీటర్స్ ఎట్లాగో రూమర్స్ ఏదో స్ప్రెడ్ చేస్తుంటారు. ఏవో వీడియోలు పెడుతుంటారు. కింద కామెంట్స్‌లో మా నా నేమ్ మెన్షన్ చేస్తుంటారు. ఇంకా అవన్నీ కామన్. అవన్నీ ఎక్కడైనా జరిగాయి. అవి ఐ డోంట్ కేర్. మీరు అట్‌లీస్ట్ నా ఫేస్ కూడా నేను ఇంతకుముందు నా ఫేస్ కూడా ఎక్స్‌పోజ్ చేసేవాడిని కాదు. ఈ మధ్యన రీసెంట్‌గా ఒక వీడియో రిలీజ్ చేశాను. ఇంకా అట్లాంటి వీడియోస్ చాలా చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు మనం చెప్పేది మంచి వర్క్ అయినప్పుడు, మంచి కంటెంట్ అయినప్పుడు మనం ఎందుకు ఫేస్ దాచిపెట్టుకోవాలి? అవసరం ఏముంది? ఎందుకంటే నా ఫేస్ నేను ఎవరికైనా చూపిస్తే నాకు భయం. మరీ గలీజ్‌గా ఉంటదేమో అనిపిస్తుంది నాకు. బట్ దానివల్ల అన్నమాట. అందువల్ల. ఇంకెవరు చెప్తారు నెక్స్ట్? ఫీడ్‌బ్యాక్ ఇవ్వండి. మంచి ఫీడ్‌బ్యాక్ ఇవ్వండి. ఎవరు చెప్తారు నెక్స్ట్ ఇంకా? సార్ గుడ్ ఈవినింగ్ సార్. చెప్పండి మేడం. సార్ దిస్ ఈస్ కుమారి. చెప్పండి. స్టార్టింగ్‌లో మాకు ఏమీ ఇన్ఫర్మేషన్ తెలియదు సార్. అసలు వాట్ ఈస్ కాన్ఫిగరేషన్, కంపెనీ అంటే ఏంటి, ఎట్లుంటుంది, టర్మ్స్ అవన్నీ చాలా కొత్తగా ఉండేవి. ఇది చాలా డిఫికల్ట్‌గా ఉంటుందేమో అని అనుకునేవాళ్ళం మాట. తర్వాత మీ వీడియో ఒకసారి చూశాను సార్. యూట్యూబ్‌లో సెర్చ్ చేస్తుంటే మంచి ఇంప్రెషన్ వచ్చింది. సార్‌ది ఇన్ఫర్మేషన్ చాలా బాగుంది ఒక క్లాస్‌లోనే అనేసి మీకు కాంటాక్ట్ అయ్యాను సార్. తర్వాత మీరు ఇచ్చే నాలెడ్జ్ చాలా క్లాసు చాలా నీట్‌గా నిదానంగా చెప్తుంటారు సార్. చాలా బాగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంటారు సార్. ఓకే. థాంక్యూ సార్. థాంక్యూ. మీకు కాన్ఫిడెన్స్ ఉందా అండి ఇప్పుడు? మీరు SAP అంటే సక్సెస్‌ఫుల్‌గా అంటే జాబ్ చేస్తానన్న కాన్ఫిడెన్స్ ఉందా మీకు? అవును సార్. ఒక్క విషయం చెప్తాను సార్. క్లాసు సరిగా ఒక్కోసారి వినలేకపోతాను సార్. కొంచెం ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల, పిల్లల వల్ల. తర్వాత మళ్ళీ ఏదో ఒక టైంలో మీ వీడియో మళ్ళీ ప్లే చేసుకుని చూస్తాను సార్. చూసినప్పుడు ఏమవుతుంది, నాకు సార్ చెప్పారు సబ్జెక్టు నాకు ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్‌గా వచ్చేసింది అని అప్పుడు కాన్ఫిడెన్స్ అనేది చాలా పెరుగుతుంది సార్. మీ క్లాస్ విన్న తర్వాత ఆ సబ్జెక్ట్ నాకు వచ్చేసింది అని అనిపిస్తుంది సార్. వెరీ గుడ్. వెరీ గుడ్. చాలా థాంక్యూ సార్. థాంక్యూ అండి. ఇంకా అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్ ఉన్నాయండి. కొన్ని అర్థమవ్వవు. అప్పుడు మళ్ళీ మీరు ట్యాక్స్ మళ్ళీ రిటర్న్ తీసుకోవద్దు. ముందే చెప్తున్నా. ఓకేనా?
కొన్ని అర్థమవు, మీకు అది కూడా చెప్తున్నాను. అదంతా మా మీద డిపెండ్ అయింటారు సార్, మీదేం లేదు సార్. ఓకే ఓకే. నెక్స్ట్ ఇంకెవరన్నా చెప్తారండి? చెప్పండి, 1 by 1 చెప్పండి. నెక్స్ట్ ఎవరన్నా, నెక్స్ట్ ఎవరు చెప్తారు? చెప్పండి సార్. చెప్పండి మేడం. సార్ నేను ప్రసన్న సార్. నేను ఏపీపీ వీడియో యూట్యూబ్లో చూసాను సార్ మీది ఫస్ట్. చాలా క్లియర్గా స్టెప్ బై స్టెప్ చాలా బాగా చెప్పారు సార్. ఆ వీడియో చూసి మీకు కాల్ చేయడం జరిగింది. ప్రతి కాన్సెప్ట్ కూడా అలాగే చెప్తున్నారు, చాలా బాగా అర్థం అవుతుంది సార్. అంటే బిఫోర్ క్లాస్ కి ఇప్పటికి ఏమైనా డిఫరెన్స్, మీ బిఫోర్ జాయినింగ్ కి ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? బిఫోర్ అంటే చాలా హార్డ్ అనిపించింది సార్ ఫస్ట్ నాకు. టోటల్ ఇంగ్లీష్ అది చాలా హార్డ్ గా ఉంది అని అనిపించేది. ఇప్పుడు హార్డ్ అనిపించట్లేదు కానీ సార్, ఇంకా మేము ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి అనిపిస్తుంది. ఇంకా 2-3 మీరు చెప్పిన వీడియోస్ ఇంకా 2-3 టైమ్స్ రివిజన్ చేసుకుంటే నేనే కాదు సార్, అందరూ మన క్లాస్ లో ఉన్న వాళ్ళందరికీ మంచి జాబ్స్ వస్తాయి ఖచ్చితంగా. చాలా చెప్తున్నారు సార్. జాబ్స్ కూడా చాలా మంది జాబ్స్ కొట్టిన వాళ్ళు ఉన్నారండి. నేను ఎందుకంటే ఇంకా ఇంటర్వ్యూస్ పెట్టట్లేదు, ఎందుకంటే ఇప్పుడు కొంతమంది ఎలా ఉంటుందంటే ఎవరైనా 10 lakhs ప్యాకేజ్ అనుకోండి, మనం రెగ్యులర్ గా పెట్టినా కూడా కొంతమంది నిజంగా ఎంతమందికి వచ్చినాయని కూడా థింక్ చేస్తారు. ఎందుకు అంత అవసరం ఏముంది, మనం ఈచ్ అండ్ ఎవ్రీ కాన్ఫిగరేషన్ మనం యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తున్నాం. ఓకే, ఇప్పుడు మేడం అన్నారు ఇంకోటి, నా దగ్గర ఇప్పుడు వచ్చి జాయిన్ అయ్యే వాళ్ళు ఎలా జాయిన్ అవుతారు, నా కంటెంట్ చూసి నేను చెప్పిన క్లాసెస్ చూసే కదా అర్థమైతే జాయిన్ అయ్యేది, లేకపోతే అవ్వరు కదా. కొంతమంది ఎలా ఉంటుందంటే మైండ్ సెట్ కూడా, టీచింగ్ బాగుంది అసలు ఏంటో నేర్చుకుందామని వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఒక ఆయన లెక్చరర్, ఒక ఆయన కాల్ చేశారు నాకు. ఆయన ఆ జాబ్ కోసం కాదంట, SAP అంటే ఇంట్రెస్ట్ అంట, అందుకని నేర్చుకుంటారంట. ఆయన 55 years ఉన్నాయి ఆయనకి. నేను వద్దు సార్ అని చెప్పాను, నాకు జాబ్ ఏం వద్దు సార్, నాకు SAP అంటే ఇంట్రెస్ట్ సార్, నేను నేర్చుకుంటాను అంతే సార్ అన్నాడు. ఇంకేమంటాం, ఓకే సార్ అని చెప్పాను. అలా కూడా ఉంటారు. నెక్స్ట్ ఇంకెవరు? చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ మేడం, వెల్కమ్. నెక్స్ట్ ఎవరు ఉన్నారు? హాయ్ సార్, దిస్ ఇస్ రమణ ఫ్రమ్ మిర్యాలగూడెం సార్. చెప్పండి సార్. మీరు ఇప్పటి వరకు చెప్పిన క్లాసులు ఒక ఎత్తు సార్, ఇవాళ ఈ ఏపీపీ మాత్రం అల్టిమేట్ సార్. దాంట్లో అసలు 100 out of 100 మార్క్స్ ఇస్తున్నా సార్. నేనైతే చాలా బాగా సాటిస్ఫైడ్ సార్. దాంట్లో అసలు అంటే అసలు దీని గురించి నాకు కంప్లీట్ గా తెలియదు సార్. నీకు ఏపీపీ గురించి ఇప్పుడు మిగతావంటే ఇంట్రెస్ట్ కాబట్టి మాకు బాగా ఐడియా ఉంటుంది, ఇంట్రెస్ట్. కానీ ఏపీపీ అనేది మాకు కంప్లీట్ గా అసలు క్వైట్ ఆపోజిట్ సార్. ఇది ఈ యాక్చువల్గా ఇవ్వాలే నేను అడుగుదాం అనుకున్నా సార్. ఈ టాపిక్ నిన్న చెప్పారు, మళ్ళీ ఇంకొకసారి చెప్పండి అడుగుదాం అనుకున్నాను. బై లక్ ఏంటంటే మీరే ఈ స్వయంగా మీరు చెప్పబట్టి మాకు చాలా హ్యాపీగా ఉన్నారు సార్ ఇవాళ మాత్రం. అంత అల్టిమేట్ టాపిక్ సార్ ఇది మాత్రం. ఏబీపీ మాత్రం చాలా బాగా ఉంది సార్ మీది. అవునవును, చాలా అడ్వాన్స్డ్ అండి ఇది. చాలా అసలు ఇవాళ నేను ఒక్క సెకండ్ కూడా పక్కకు కూడా తిరగలేదు సార్. నేనైతే నిన్న 50% ఇవాళ నిన్ననే కొంచెం అర్థమైంది, కానీ ఇంకా ఎక్కడో కొంచెం వెల్త్గా అనిపించింది. వాళ్ళు అడుగుదాం అనుకున్నాం, మళ్ళీ చెప్పాలి సబ్జెక్ట్ అనుకున్నాం, మళ్ళీ చెప్పారు. చాలా బాగుంది సార్ ఇవాళ. బిఫోర్ జాయినింగ్ ఇప్పుడు డిఫరెన్స్ అర్థమవుతుందా మీకు? అవును సార్, అవును సార్. ఓకే, యాక్చువల్గా నాకు మార్నింగ్ ఒక ఆయన నెల్లూరు నుంచి కాల్ చేశారు. ఆయన హీస్ వర్కింగ్ ఇన్ SAP అనమాట. SAPలోనే FICOలోనే వర్క్ చేస్తున్నారంట ఆయన కూడా. యాక్చువల్గా ఏదైనా డౌట్స్ అవి వచ్చినప్పుడు మన వీడియోస్ చూసి ఆయన నేర్చుకుంటారంట. కాన్ఫిగరేషన్స్ ఏమైనా డౌట్స్ ఉన్నా, ఏదైనా కాన్సెప్ట్ ఏదైనా అర్థం అవ్వకపోయినా మన వీడియోస్ చూసి నేర్చుకుంటారంట. ఇంకా కొన్ని కాన్సెప్ట్స్ అడిగారు, సార్ మాకు ఇవి కూడా కావాలి సార్, ఇవి కూడా మీరు తయారు చేసి కొంచెం పోస్ట్ చేయండి సార్ అని అడిగారు. ఓకే అని చెప్పాను, బట్ ఇంకా కొన్ని కాన్సెప్ట్స్ నాకు కావాలి సార్, కొంచెం హెల్ప్ చేయండి, వీడియోస్ కావాలి, ఏదైనా ఉంటే ఇవ్వండి సార్, నేను పేమెంట్ చేస్తాను, నాకు టైం లేదు సార్, నాకు ఓన్లీ వీడియోసే కావాలని చెప్పేసి అడిగారు. మాక్సిమం అంటే ఇంకోటి అండి, ఒక ఆయననే కాదు, ఆల్మోస్ట్ డిఫరెంట్ MNCs లో వర్క్ చేసేవాళ్ళు, మల్టీనేషనల్ కంపెనీస్ లో వర్క్ చేసేవాళ్ళు చాలా మంది ఏంటంటే మన వీడియోస్ ఫాలో అవుతుంటారు. ఎందుకంటే ఆ సబ్జెక్ట్ ఎవరు చెప్పినా ఒకటి, ఇప్పుడు మీరు సబ్జెక్ట్ బాగా నేర్చుకున్నారు, అందరూ ప్రాపర్గా నేర్చుకున్నారు, సో మీరు కూడా మీ నాలెడ్జ్ అనేది వేరే వాళ్ళకి షేర్ చేసుకోవచ్చు. బట్ కాకపోతే అండి, మీకు టీచింగ్ స్కిల్స్ అనేది ఇంపార్టెంట్. టీచింగ్ అనేది నేను ఒక ప్యాషన్గా తీసుకున్నాను కాబట్టి నేను ఇంత ట్రైనింగ్ ఇవ్వగలుగుతున్నాను. మీరు జాబ్ చేసుకుందాం అనుకునే వాళ్ళు జాబ్ చేయొచ్చు, లేదు సార్ మేము ఓన్గా మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక మీరు కూడా మీ నాలెడ్జ్ అనేది వేరే వాళ్ళకి ఎవరికైనా సరే షేర్ చేయొచ్చు అనమాట, నో ఇష్యూ అనమాట. ఓకే,
అట్లా కూడా చేయొచ్చండి. అది మీ పర్సనల్, అది మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు అలా కూడా, మీకు ఆ క్యాపబిలిటీ ఉండి ఎక్స్ప్లెనేషన్ చెప్పే క్యాపబిలిటీ ఉంటే చేయొచ్చు. నేను ఎస్ఏపికి నోట్స్ ప్రిపేర్ చేసుకున్నాను. యాక్చువల్లీ నేను ఇంత సక్సెస్ఫుల్గా అంటే మనం తయారు చేస్తాను అనుకోలేదు. రఫ్ అండ్ టఫ్గా నోట్స్ ప్రిపేర్ చేశాను. అదే నాకు ఆల్మోస్ట్ 1 ఇయర్ పట్టింది. టాపిక్స్ అన్ని గ్యాదర్ చేయడం, ఏ కాన్ఫిగరేషన్ ఎందుకు చేస్తారు, ఎట్లా చెప్పాలి, ఎట్లా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి, అదంతా కూడా తయారు చేసి నాకు 1 ఇయర్ టైం తీసుకున్నాను నేను. అందువల్ల చెప్పగలుగుతున్నాను. పాయింట్ టు పాయింట్ నోట్ చేసుకుంటాను. నాకు ఒకసారి కొన్ని గుర్తుండవు. ఒకసారి నేను కూడా నోట్స్ చదువుతాను. రేపు ఈరోజు క్లాస్ చెప్పాలి ఏపీపీ, చూద్దాం అసలు ఎలా చెప్పాలి ఏంటి చూసుకుంటాను. అన్ని గుర్తుండవు కదా, ఒకసారి ఈ కోర్స్ గుర్తుండవు, అట్లా అనమాట. ఓకే, నెక్స్ట్ ఎవరు చెప్తారు? చెప్పాలి తొందరగా. నరేష్ గారు మీరు చెప్పాలి. స్క్రీన్ షేరింగ్ చేసిన నరేష్ గారు కదా? నేను ఆల్రెడీ ఫస్ట్ చెప్పేశాను సార్. చెప్పేశారా? వెరీ గుడ్. చెప్పండి. హాయ్ సార్. సార్ నా పేరు నవీన్. నవీన్ గారు చెప్పండి. సార్ బిఫోర్ జాయినింగ్ అయితే నేను చాలా ఇన్స్టిట్యూట్స్ సెర్చ్ చేశాను సార్, ఎక్కడ జాయిన్ అవుదాము అంటే నాకు అకౌంటింగ్ బేసిక్స్ సార్. కానీ అసలు ఎస్ఏపి అంటే నేను చాలా ఇన్స్టిట్యూట్ సెర్చ్ చేసి డెమో కూడా అటెండ్ అయ్యాను సార్. వాయిస్ లేకుండా చెప్పండి. సార్ ఇప్పుడు వినబడుతుంది వినిపిస్తుంది సార్. అదే సార్, మినిమం 10 వరకు నేను వింటా సార్ డెమోస్. అయినా నాకు ఏది కూడా అంత సాటిస్ఫాక్షన్ ఓకే. అంతేకాకుండా ఫీజ్ స్ట్రక్చర్ కూడా అది ఎక్కువగానే చెప్పారు సార్. తర్వాత నేను ఎక్కడ వెళ్దాము, బెంగళూరు వెళ్దామా, హైదరాబాద్ వెళ్దామా అని సెర్చ్ చేస్తున్నప్పుడు యూట్యూబ్ లో సార్ నేను ఇట్లా ఎస్ఏపి ఫికో ఇన్ తెలుగులో అని ఉంది. అప్పుడు నేను ఓ డెమో క్లాస్ చూసాను సార్. ఆ డెమో క్లాస్ చూసిన వెంటనే నాకు ఫుల్ సాటిస్ఫాక్షన్ అయిపోయి ఆ రోజు నేను నైట్ కాల్ చేశాను సార్. దాని గురించి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి మీరు నేర్చుకునే ఒక కేపబిలిటీ, మీరు ఒక పట్టుదలతో నేర్చుకుంటాం అనుకుంటే ఖచ్చితంగా మీరు సాధిస్తారు అని ఆ రోజు మీరు నాకు ఇంకా కొంచెం కోఆపరేట్ చేశారు సార్. అప్పుడు నేను బిఫోర్ జాయిన్ అయిన తర్వాత నాకు కొంచెం కన్ఫ్యూజన్ ఉంది సార్ స్టార్టింగ్ లో. తర్వాత ఇంకా రోజు క్లాస్లో ఓకే సార్. ఇప్పుడు కాన్ఫిడెంట్ ఉంది సార్. ఓకే చెప్పండి. ఓకే, నెక్స్ట్ ఇంకెవరు చెప్పండి. హాయ్ సార్, దిస్ ఇస్ వినోద్. చెప్పండి వినోద్ గారు. యాక్చువల్లీ నేను ఇంతకు ముందు కూడా ఎస్ఏపి జాయిన్ అయ్యి వదిలేసాను సార్, అర్థం కాక. నాకు ఎక్కడ జాయిన్ అయ్యారు? హైదరాబాద్ అండి. యాక్చువల్లీ మాది ఆంధ్ర బేసిక్, బట్ జాబ్ ఇక్కడ హైదరాబాద్. ఓకే, జాయిన్ అయ్యి వదిలేసి ఓకే ఇన్స్టిట్యూట్స్ వదిలేసాను. పంజాబ్ వదిలేసాను అర్థం కాక. తర్వాత ఇప్పుడు నా ఫ్రెండ్ ఎస్ఏపి మీద జాబ్ చేస్తున్నాడు. సో వాటి ఇంట్రెస్ట్ నేర్చుకో, ఏమన్నా ఛాన్స్ ఉంటే రిఫర్ చేస్తా అంటే ఇంకా యూట్యూబ్లో కొన్ని ఇన్స్టిట్యూట్లు కూడా వెళ్ళాను అనమాట. వెళ్ళి డెమోకి రమ్మన్నారు, బట్ నాకు ఆఫీస్ టైమ్స్ అవ్వక వెళ్ళలేదు. బట్ కంటెంట్ అవి తీసుకుని ఇప్పటికి వాట్సాప్ మెసేజ్లు వస్తాయి జాయిన్ క్లాస్ ఎట్లా అని. బట్ ఎందుకో అయింది, బట్ యూట్యూబ్లో సెర్చ్ చేస్తున్నాం ఎస్ఏపి అంటే ఎట్లా నేర్చుకోవాలి, అది ఏంటి, ఏముంటుంది అంటే మీ వీడియో ఒకటి కనిపించింది డెమో, చూసాను అనమాట. అంటే ఓకే బాగా చెప్తున్నాను సార్ అని అప్పుడు వెంటనే మీకు కాల్ చేశాను. నెంబర్ తీసుకొని కాల్ చేస్తే మీరు ఎట్లా చెప్పారు, సరే అని ఇంకా దాన్ని ప్రొసీడ్ అనమాట. సో చిన్న తర్వాత ఓకే అంటే ఇది వరకు 10th టఫ్ ఉంటుంది అని అనిపించేది. బట్ మీరు చెప్పిన తర్వాత ఓకే కొంచెం హార్డ్ వర్క్ చేస్తే నథింగ్ బట్ మనం కూడా కొట్టగలుగుతాం జాబ్ అని అనిపించింది. ఓకే, సో మీదైతే అర్థమవుతుంది సార్ కాన్సెప్ట్ వైజ్, అంటే ఏది దేనికి చేయాలి, ఎట్లా చేయాలి. వెరీ గుడ్. ఒకటండి మేజర్గా మీరు గుర్తుపెట్టుకోండి, యాక్చువల్గా మనం కూడా 25,000 ఛార్జ్ చేయాలండి. కానీ ఎందుకు నేను చేయట్లేదు అంటే, అంత ఛార్జ్ ఎందుకు చేయట్లేదు అంటే, మనకి మెయింటెనెన్స్ కాస్ట్ అనేది ఏం లేదు. నా ఇన్వెస్ట్మెంట్ ఏంటి, ఓన్లీ ఒక ల్యాప్టాప్ అండ్ ఒక ఇంటర్నెట్ కనెక్షన్ అంతేనండి.
సో అందువల్ల ఏంటంటే నేను తక్కువ అమౌంట్కి చెప్తాను, అంతకుమించి ఇంకేం లేదు. ఎవరు చెప్పినా కూడా సేమ్ కాన్ఫిగరేషన్, సేమ్ టీ కోర్స్. బట్ నాకన్నా బాగా చెప్పే వాళ్ళు కూడా ఉండొచ్చు, నేను ఉండరని నేను చెప్పను. బట్ కాకపోతే తక్కువ అమౌంట్కి ఎందుకు చెప్తున్నానంటే నాకు మెయింటెనెన్స్ అనేది ఏం లేదు. మీరు బయట మామూలుగా ఎంత ఛార్జ్ చేస్తారు, 25,000 ఛార్జ్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి. మంత్లీ వాళ్ళు ఎట్లేదనుకున్నా ఒక 1 lakh మెయింటెనెన్స్ ఉంటుంది, రెంట్ పే చేయాలి ఒక 1 lakh, అనదర్ 1 lakh మళ్ళీ వాళ్ళకి మెయింటెనెన్స్ ఉంటుంది, స్టాఫ్కి, ఎంటర్టైన్మెంట్కి, పబ్లిసిటీకి, ఇదంతా చాలా ఉంటుంది. అదంతా కూడా స్టూడెంట్స్ హెడ్ పైన ఉంటుంది అన్నమాట, పడుతుంది. అందువల్ల ఏంటంటే మనం తక్కువ అమౌంట్ ఎందుకు చెప్పగలుగుతున్నామంటే మేజర్ రీజన్ నాకు ఓన్ క్లాసెస్ నేనే చెప్తాను, ఇంకొక వేరే ట్రైనర్స్ తెచ్చి చెప్పించుకోవట్లేదు. అదొకటి. మనకి మెయింటెనెన్స్ చేయడానికి వాటికి ఇన్స్టిట్యూషన్స్ కానీ, రెంట్స్ కానీ, పేమెంట్స్ ఏమి చేయాల్సిన అవసరం లేదు. దట్ ఈస్ ద మేజర్ అడ్వాంటేజ్. అందువల్ల మీకు తక్కువ అమౌంట్ లోనే నేను మీకు క్లాస్ చెప్తున్నాను. ఓకే, రైట్. ఇంకెవరు చెప్తారు? 1 or 2 members ఎవరు ఉన్నారా? సార్, దిస్ ఇస్ రవి. చెప్పండి. సార్, నేనైతే ఎస్ఐపి నేర్చుకున్నప్పుడే 1 year నుంచి అనుకుంటున్నాను. కానీ అంటే ఆల్రెడీ నేర్చుకున్న మా ఫ్రెండ్స్ ఉన్నారు సార్, ఆల్రెడీ 1 year 2 years నేర్చుకున్న వాళ్ళు ఇన్స్టిట్యూట్ లో, హైదరాబాద్ లో. వాళ్ళని అడిగితే ఎలా ఉంటుంది ఎస్ఐపి అంటే, అరే 1 year నేర్చుకున్నా, నాకు ఇప్పుడు అర్థం కాలేరా అనేవారు. నాకు కొంచెం ఫీర్ ఉండేది అలా చెప్తుంటే, మనం చేయగలుగుతామా లేదని. ఆల్మోస్ట్ లాస్ట్ జూన్ అనుకుంటా మీ డెమో చూసాను, లాస్ట్ 2022లో చూస్తే డెమో చూస్తే ఇమీడియట్ గా అనిపించింది, సార్ ఇంతలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, ఇంత అర్థం కాకపోవడానికి ఏముంది. ఆ డెమో చూసి అనుకున్నాను. లాస్ట్ వీక్ జూన్ లోనే కాల్ చేశాను నన్ను. అప్పుడు స్టార్ట్ చెప్పారు మీరు. తర్వాత నాకు కుదరలేదు, తర్వాత జాబ్ చేంజ్ అవ్వడం వల్ల అవ్వలే. తర్వాత లాస్ట్ సెప్టెంబర్ లో కాల్ చేస్తే మీరు డిసెంబర్ లో స్టార్ట్ అవుతుందని చెప్తే జాయిన్ అయ్యి ఉన్నప్పుడు. కానీ సార్ బిఫోర్ క్లాస్ కి ఇప్పటికీ డిఫరెన్స్ ఏంటంటే, బిఫోర్ జాయిన్ అవుతుంది ఎలా ఉంటుందంటే ఎస్ఐపి అంటే అమ్మో మనకు అవ్వదు, మన వల్ల అవ్వదు అన్న ఫీలింగ్ ఉండేది. కానీ ఇప్పుడు చూస్తే ఎస్ఐపి అంటే ఏమీ లేదు, సేమ్ మన నార్మల్ సబ్జెక్ట్ లా ఉంది. మీరు ఎక్స్ప్రెషన్ ఎలా ఉందంటే ఒక ఎల్కేజీ స్టూడెంట్ ఇంతలా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే మ్యాక్సిమం ఇంకా అర్థం కాకపోతే. కానీ అయితే ఇప్పుడైతే ఫుల్ కాన్ఫిడెన్స్ సార్, నాకైతే కంపల్సరీ జాబ్ కొడతాను అన్న కాన్ఫిడెన్స్ అయితే ఉంది. మెయిన్ అంటే మీరు చెప్పే విధానం అటువంటి సార్. ఓకే, జాబ్ కొడతారండి. నేను ఇంకొక విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోండి, నేను చెప్పేది 10% మాత్రమే అనుకోండి. మీరు నెక్స్ట్ మెటీరియల్ చదవాలి, బుక్ నాలెడ్జ్ కూడా డెవలప్ చేసుకోవాలండి, అప్పుడే మీరు సక్సెస్ అవుతారు. ఓకేనా? సార్ మా ఓన్ ఉంటుంది సార్, మీరు చెప్పేది మేము కూడా ప్రిపేర్ అవ్వాలి సార్, ప్రిపేర్ ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ అండి. ఓకే, నెక్స్ట్ ఇంకెవరు చెప్తారు? ఎవరు ఉన్నారా? సార్ నమస్తే సార్. నమస్తే, చెప్పండి సార్. ఇంతకు ముందు అయితే ఎస్ఐపి అంటే అసలు నాకు తెలియదు సార్. మా బ్రదర్ ఒక ఆయన హైదరాబాద్ నేర్చుకుంటున్నాడు. నేర్చుకుంటే అతను కూడా ఇలా ఆన్లైన్ లో నేర్చుకుంటున్నాడు సార్. వాళ్ళు అయితే 20,000 ఎంతో కాస్ట్ చేస్తున్నారు వాళ్ళు. ఓకే. అయితే అతను ఆఫీస్ లో ఉండటం వల్ల వాళ్ళకి టైమింగ్స్ కుదరట్లేదు. ఏదైనా డౌట్ వచ్చినా కానీ అతను ఫోన్ చేస్తే అతను లిఫ్ట్ చేయకపోవడం అలా చేస్తున్నాడు. అప్పుడు అతను కూడా మీ వీడియోస్ చూస్తున్నాడు సార్. చూసి ఆయన క్లారిఫై చేసుకుంటున్నాడు సార్. ఎవరు ఆయన? ట్రైనర్ ఆయన? అంటే లేదండి, మా బ్రదర్. ఓకే, చెప్పండి. మీట్లో ఉంటున్నాను చూడండి, మురళి గారు వినిపిస్తుందా? వాయిస్ వినిపిస్తుందా? అది హలో ఓకే, ఆయన లెఫ్ట్ అయిపోయారు. ఇంకెవరైనా చెప్తారా? ఎనీవన్? ఎవరు చెప్పరా? ఓకే, ఎనీవే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ, బాబాయ్, గుడ్ నైట్.